ఏపీలో అంగన్వాడీల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 1 కోటి మంది సంతకాలతో జగనన్నకు చెబుతాం పేరుతో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి 1,06,000 మంది రావాలని సంఘాలు పిలుపునిచ్చి అటు ఎలాగైనా చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం పావులు కదుపుతోంది. రేపు అంగన్వాడీల తొలగింపుకు అధికారులు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అయితే ప్రభుత్వ బెదిరింపులను అంగన్వాడీలు పట్టించుకోవడం లేదు. రేపటి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి అంగన్వాడీలు విజయవాడకు భారీగా తరలివచ్చారు. అటు అంగన్వాడీల కార్యక్రమానికి సిఐటియు, ఏఐటియుసి నేతలు మద్దతు ప్రకటించారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నేతలు కోరారు. 41 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా 3 సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె జరుగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పటికీ, ఇంత ఒత్తిడి వస్తున్నప్పటికీ మొండి వైఖరితోటి చాలా తీవ్రమైనటువంటి మొండి వైఖరిని అవలంబిస్తా ఉంది. ఈ మొండి వైఖరికి నిరసనగా 1 కోటి మంది సంతకాలతో రేపు విజయవాడ నగరానికి తరలి రాబోతా ఉన్నారు. 2వ రోజే తాళాలు పగలగొట్టి హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం విఫలమై ఆఖరి ఎస్మా చట్టాన్ని ద్వారా కూడా ప్రయోగించి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అన్నిటినీ ఐక్యంగా ప్రతిఘటించడం అంగన్వాడీలో మొదటి విజయం. సరే 11 డిమాండ్లో కొన్ని పరిష్కారమైనప్పటికీ ప్రధానమైనటువంటి వేతనం పెంపుదల లేదానికి నిరసనగా 22వ తేదీ జగనన్న చెబుతాం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా 1,04,000 మంది 41 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. వారి జీతాలు పెంచమని బృహత్తరమైనటువంటి పోరాటం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా మేము జీతాలు పెంచాం, ఎస్మా ప్రయోగిస్తాం, అరెస్టులు చేస్తాం అని బెదిరింపులకు దిగి ఉద్యోగాలను తొలగిస్తాం అని దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం దిగొచ్చేదాకా, విజయం సాధించేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. మరోవైపు చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అంగన్వాడీలపై సర్కార్ ఎస్మా ప్రయోగించిందని, తమ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ సిపి క్రాంతి రాణా అన్నారు. తమ ఆదేశాలను ఉల్లంఘించిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే విజయవాడలో సెక్షన్ 144, సెక్షన్ 30 కింద నిషేధాజ్ఞలు ఉన్నాయని, వీటిని ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ వాళ్ళు చలో విజయవాడ లేకపోతే చలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి అని కొన్ని పిలుపులు ఇవ్వడం జరిగింది. కాకపోతే దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవండి. ఆల్రెడీ 144 సిఆర్పిసి ఉంది. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ ప్రకారం కూడా నాట్ మోర్ దెన్ 5 people షుడ్ కాంగ్రిగేట్ అట్ వన్ ప్లేస్. సో నగరంలో నిషేధాజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి అంగన్వాడీ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ కానీ తాడేపల్లిలో కానీ పర్మిషన్స్ అయితే లేవు, ఖచ్చితంగా లేవు. సో దయచేసి ఎవరు కూడా రేపు విజయవాడకి రావద్దు. ఒకవేళ ఎవరైనా ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వస్తే వాళ్ళపై ఐపీసీ కింద కూడా మేము కేసెస్ నమోదు చేసి కఠిన చర్య